హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను నారికేల దీపాన్ని వెలిగిస్తున్నాను. అదేనండి, కొబ్బరి దీపం. ఈ నారికేల దీపం వెలిగించటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎటువంటి నియమాలతో ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి, ఏ టైంలో వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు తెలియజేయబోయే ప్రయత్నం చేస్తూ ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. నారికేల దీపం అంటే చాలా వరకు అందరికీ తెలుసండి, కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొందరికి ఆర్థిక సమస్యలు కావచ్చు, మరికొందరికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకొందరికి వేరే ఏవైనా సమస్యలు. ఇటువంటి సమస్యలన్నింటి నుంచి బయటపడి సంతోషంగా జీవించటం కోసం ఈ నారికేల దీపాన్ని పెట్టాలి అని చెప్తారు మన పెద్దలు. అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా పెట్టాలి? ముందుగా పరమేశ్వరుని ఫోటోకి గంధంతో కుంకుమతోటి బొట్లను పెట్టి పూలతోటి అలంకరించుకోవాలి. ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొచ్చుకోవాలి. కొబ్బరికాయ చూడటానికి బాగుండాలి, నీళ్ళు ఎక్కువగా ఉండి మంచిగా ఉండాలి. మనం దేవుడికి కొట్టడానికి తీసుకుంటాం కదా, సేమ్ అలాంటి కాయే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, దీపం పెట్టే కొబ్బరికాయ కుల్లటం కానీ పండటం కానీ జరగకూడదు. అందుకే కాయను తీసుకొచ్చుకునేటప్పుడే మంచి కాయను చూసి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకోవాలి. రాగి, ఇత్తడి, వెండి ఇలా ఏ ప్లేట్నైనా తీసుకోవచ్చు. అందులో పసుపు లేదా గంధంతో వీడియోలో చూపిస్తున్న విధంగా స్వస్తిక్ లేదా ఓం, శ్రీ ఇలా రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఇప్పుడు కొన్ని బియ్యాన్ని తీసుకొని అలంకరించిన ప్లేట్లో పోసుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయని సమానంగా 2 చిప్పలుగా పగలగొట్టుకోవాలి. కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చిప్పను ఇందాక మనం సమానంగా నెరిపి పెట్టుకున్న బియ్యంలో పెట్టుకోవాలి. అలాగే చిప్పలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి. ఇప్పుడు దీపంలోకి 6 ఒత్తులను తీసుకోవాలి. 2 ఒత్తులుగా 3 ఒత్తులుగా చేసుకోవాలి. కొంచెం ఒత్తులు పెద్దగా ఉండేలాగా చూసుకుంటే మంచిది. ఇప్పుడు 3 ఒత్తుల్లో 1 ఒత్తి ఉత్తరం దిక్కుకి, 2వ ఒత్తి ఈశాన్యం దిక్కుకి, 3వ ఒత్తి తూర్పు దిక్కుకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఉత్తరాన పెట్టిన ఒత్తి వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈశాన్యాన పెట్టిన ఒత్తి వలన ఈశ్వరుడి కటాక్షం కలుగుతుంది. తూర్పును పెట్టిన ఒత్తి వలన శత్రువులు కూడా మిత్రులుగా మారి శత్రుపీడ వదులుతుంది. ముందుగా దేవుడికి దీపారాధన చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని మన మనసులో ఉన్న కోరికను కూడా చెప్పుకోవాలి. మనస్సులోని కోరికలన్నింటినీ చెప్పి నెరవేరేలా చూడమని పరమేశ్వరుణ్ణి వేడుకోండి. మీ మనసులోని బాధని, కోరికలనన్నింటినీ ఆర్తితో ఈశ్వరా, పరమేశ్వరా నీవే దిక్కు, ఈ చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళు అని ప్రార్థిస్తూ ఏకహారతితో కానీ ఊదుబస్తీతో కానీ నారికేల దీపాన్ని వెలిగించాలి. పరమేశ్వరుడు మీ మొర ఆలకించి మీ బాధల్ని ఖచ్చితంగా తొలగిస్తాడు. నారికేల దీపాన్ని వెలిగిస్తున్నంతసేపు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని జపించండి. లేదు మాకు కొంచెం పూజలు అలవాటు ఉన్నాయి, స్తోత్రాలు వస్తాయి అనుకున్న వాళ్ళు దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే స్తోత్రాన్ని పఠించండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అటువంటి శివుణ్ణి పూజిస్తే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే నారికేల దీపానికి, శివుడికి దీపధూపాలని సమర్పించండి. అలాగే ఇందాక మిగిలిపోయిన 2వ కొబ్బరి చిప్పలో కొద్దిగా బెల్లం వేసి ప్రసాదంగా నివేదించాలి. అలాగే మీ స్తోమతకు తగ్గట్టు మీకు చేతనైనంతలో వేరే ప్రసాదాన్ని కూడా నివేదించవచ్చు. పానీయాన్ని కూడా స్వామివారికి నివేదించిన తర్వాత మీ కుటుంబం అంతా ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి. అలాగే
స్వామివారికి నారికేల దీపానికి కూడా మంగళహారతి ఇచ్చి పూజను ముగించుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత పీఠాన్ని ఒకసారి కదిలించుకోవాలి. నెక్స్ట్ డే దీపం వెలిగించిన కొబ్బరి చిప్పని పారే నీటిలో వదిలిపెట్టాలి. అలాగే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారము పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సోమవారాలలో మంచి రోజులు చూసుకొని కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మాస శివరాత్రి, మహాశివరాత్రి రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సోమవారం రోజున స్టార్ట్ చేసి వరుసన 7 రోజుల పాటు ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఏ టైంలో వెలిగించాలి అని అంటే ఖచ్చితంగా ప్రదోష వేళలో, అంటే సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో మాత్రమే వెలిగించాలి. ఎందుకు అంటే ఈశ్వరుడు అప్పుడే సంచరిస్తాడు అని అంటారు. అందుకోసమే ఖచ్చితంగా ప్రదోష వేళ మాత్రమే వెలిగించాలి. ఈ దీపాన్ని ఎక్కడెక్కడ వెలిగించవచ్చు అంటే మీ ఇంటిలోని పూజా మందిరంలో, అలాగే గుడిలోనూ వెలిగించుకోవచ్చు. మీకు వీలు పడితే మీ బిజినెస్ ప్లేస్లో కూడా వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా మనం దీపం కోసం ముందుగా పోసిన బియ్యాన్ని పరవాన్నంగా వండి ప్రసాదంగా స్వీకరించాలి. చూశారు కదండి నారికేల దీపాన్ని ఎలా పెట్టాలి అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ పూజా విధానంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం.